బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరుగుతున్నాయి. ఒకప్పుడు దేశాన్ని వరుస విజయాలతో నడిపించిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు స్వదేశానికి తిరిగొస్తే అరెస్టును ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ డిసెంబర్లో తప్పకుండా తిరిగొస్తానని ఆమె ప్రకటించడం, రేపే రావాలి అంటూ ప్రభుత్వం ప్రతిస్పందించడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇదే సమయంలో హసీనా ప్రసంగాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాపై ఆంక్షలు విధించడం కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక నాయకురాలి రాజకీయ భవిష్యత్తు గురించిన కథ కాదు. బంగ్లాదేశ్లో చట్టం, రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్యం మధ్య జరుగుతున్న శక్తి పోరాటాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలకమైన మలుపు కనిపిస్తోంది. ఒకప్పుడు దేశాన్ని వరుసగా గెలిపించిన నాయకురాలిగా నిలిచిన షేక్ హసీనా ఇప్పుడు స్వదేశానికి తిరిగి వస్తే నేరుగా జైలుకే వెళ్లాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఆమె డిసెంబర్లో స్వచ్ఛందంగా బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి కోర్టుకు లొంగిపోతానని ప్రకటించడంతో ఢాకా అధికార వర్గాల స్పందన మరింత తీవ్రంగా మారింది. డిసెంబర్ కాదు, మాకు మీరు రేపే కావాలి అంటూ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ప్రధాన అభియోగాధికారి చేసిన వ్యాఖ్య బంగ్లాదేశ్లో చట్టపరమైన పోరాటం రాజకీయ పోరాటంగా మారిందనే సంకేతాన్ని ఇస్తోంది. ఒకప్పుడు ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ఎదుర్కొన్న హసీనా ఇప్పుడు కోర్టు గదిలో తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకోవలసిన దశకు చేరుకున్నారు. ఆమెపై నమోదైన కేసులు, గైర్హాజరులో వెలువడిన తీర్పులు, భారత్కు పంపిన అప్పగింత అభ్యర్థన ఇవన్నీ కలిసి ఈ వివాదాన్ని కేవలం ఒక మాజీ ప్రధాని కేసుగా కాకుండా బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి పెద్ద పరీక్షగా నిలబెడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం హసీనా విదేశాల్లో ఉంటూ తన పార్టీ కార్యకర్తలను ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అందుకే ఆమె ఆలస్యంగా కాకుండా వెంటనే దేశానికి రావాలని బహిరంగంగానే ఒత్తిడి పెంచుతోంది. ఇక్కడే అసలు వ్యూహాత్మక ప్రశ్నే మొదలవుతోంది. హసీనా తిరిగి రావాలని ప్రకటించగా ప్రభుత్వం ఆమెను వెంటనే రావాలని కోరుతోంది. అంటే ఇరుపక్షాల లక్ష్యం ఒకటే అయినా సమయమే ఇప్పుడు రాజకీయ ఆయుధంగా మారింది. డిసెంబర్ వరకు సమయం కోరుతున్న హసీనా తన పార్టీని మళ్లీ సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వెంటనే విచారణ ఎదుర్కొనాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ఈ పరిణామం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక మాజీ ప్రధాని తిరుగు ప్రయాణం కాదు. న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, అధికార సమీకరణల మధ్య ప్రారంభమైన అత్యంత కీలకమైన తుది పోరాటం. షేక్ హసీనా తాజా ప్రకటనతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నన్ను అరెస్ట్ చేయొచ్చు, అవసరమైతే చంపేయొచ్చు, అయినా నేను డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తాను అని ఆమె ప్రకటించడం సాధారణ రాజకీయ వ్యాఖ్యే కాదు. తనపై కేసులు, అరెస్టు ముప్పు, భద్రతా ప్రమాదాలు ఉన్నప్పటికీ స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించడం వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. విదేశాల్లో కొనసాగుతున్న రాజకీయాల కంటే స్వదేశంలో చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కోవడమే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని హసీనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అవామీ లీగ్ భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లింది. సీనియర్ నాయకులు కేసులు, అరెస్టులు, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో హసీనా తిరిగి వస్తానని ప్రకటించడం కార్యకర్తలకు కొత్త రాజకీయ సందేశాన్ని పంపింది. నాయకత్వం వెనక్కి తగ్గదనే సంకేతం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు కీలక ప్రశ్న ఒక్కటే: హసీనా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అరెస్ట్ చేస్తే రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వం చట్టాన్ని సమానంగా అమలు చేయలేదనే విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. అంటే హసీనా నిర్ణయం అధికార పక్షాన్ని కూడా క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో నిలబెట్టింది. అందుకే డిసెంబర్ తిరుగు ప్రయాణం కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసి కీలక మలుపుగా మారుతోంది. షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని ప్రకటించిన తర్వాత రాజకీయ చర్చ మరింత వేగాన్ని పుంజుకుంది. ఒకప్పుడు అవామీ లీగ్ను వరుస విజయాలతో అధికారంలో నిలిపిన నాయకురాలు ఇప్పుడు అదే పార్టీని మళ్లీ సమీకరించే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. విదేశాల్లో ఉండి రాజకీయాలను నడిపించడం కంటే స్వదేశంలోనే చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కోవడం ద్వారా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని హసీనా భావిస్తోన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఆమె ముందున్న మార్గం అంత సులభమైతే కాదు. ప్రస్తుతం నమోదైన కేసులు, అరెస్టైన వారెంట్లు, అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణలు హసీనాకు పెద్ద సవాలుగా మారాయి. అయినప్పటికీ అరెస్టు కావచ్చు, చనిపోవచ్చు, అయినా తిరిగి వస్తాను అని ప్రకటించడం ద్వారా రాజకీయంగా వెనక్కి తగ్గబోననే స్పష్టమైన సందేశాన్ని ఆమె ఇచ్చారు. ఈ ప్రకటన వ్యక్తిగత ధైర్యాన్ని మాత్రమే కాదు, పార్టీ శ్రేణులను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలనే వ్యూహాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల దృష్టి మొత్తం డిసెంబర్ పైనే నిలిచింది. హసీనా
హసీనా తిరుగు ప్రయాణం, కోర్టు విచారణలు, ప్రభుత్వ స్పందన, అవామీ లీగ్ భవిష్యత్తు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ఇది ఒక మాజీ ప్రధాని స్వదేశానికి తిరిగి రావడం మాత్రమే కాదు, బంగ్లాదేశ్ రాజకీయ సమీకరణాలను మార్చగల కీలక పరిణామంగా మారుతోంది. షేక్ హసీనా తిరిగి వస్తానని ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం రాజకీయ చర్చను మరింత వేడెక్కించింది. హసీనాకు సంబంధించిన ప్రసంగాలు, ప్రకటనలు, ఆడియో వీడియో సందేశాలను ప్రచురించవద్దని దేశంలోని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వాదన ప్రకారం అలాంటి ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో రాజకీయ పోరాటం ఇప్పుడు కోర్టులకే పరిమితం కాకుండా సమాచార వేదికలపై కూడా కొనసాగుతుందనే విషయం స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం భద్రతా కారణాలను ప్రస్తావిస్తుంటే మరోవైపు విమర్శకులు దీనిని రాజకీయ సెన్సార్గా అభివర్ణిస్తున్నారు. డిజిటల్ యుగంలో సమాచారాన్ని పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకే ఈ నిర్ణయం దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పోరాటం 3 వేదికలపై సాగుతోంది. ఒకటి చట్టపరమైన పోరాటం, రెండోది రాజకీయ ఆధిపత్య పోరు, మూడోది సమాచార యుద్ధం. ఈ 3 అంశాలు పరస్పరం ప్రభావితం చేస్తున్నాయి. షేక్ హసీనా తిరుగు ప్రయాణం, ప్రభుత్వ వైఖరి, మీడియాపై ఆంక్షలు ఇవన్నీ కలిసి బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, సంస్థల విశ్వసనీయతకు ఎదురవుతున్న అతిపెద్ద పరీక్షగా మారాయి. అదే ఈ మొత్తం పరిణామం తెలియజేస్తున్న అసలైన సందేశం. షేక్ హసీనా తిరిగి వస్తారా లేదా అనేది ఒక్కటే ప్రశ్న కాదు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం ఏ దిశగా పయనిస్తుందన్నదే మరింత కీలకం. అరెస్టు, విచారణ, రాజకీయ పోరాటం, మీడియాపై ఆంక్షలు ఇవన్నీ విడివిడిగా కనిపించినా ఒకే రాజకీయ సంక్షోభంలోని పరస్పర అనుసంధానమైన భాగాలు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానంగా ఉండాలి. అదే సమయంలో రాజకీయ విభేదాలను కేవలం న్యాయస్థానాలు లేదా సమాచార నియంత్రణతో పరిష్కరించడం సాధ్యం కాదు. నాయకత్వం, ప్రజాభిప్రాయం, సంస్థల విశ్వసనీయత కలిసి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా అలాంటి చారిత్రక మలుపు వద్దే నిలిచి ఉంది.